Hello techies, welcome to Suman IT TV. Last 24 hours లో ఏ పోర్టల్స్ లో ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేసినాయో ఇంటర్న్స్ కి కానివ్వండి, లేకపోతే కాలేజ్ డ్రాప్ అవుట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, లేకపోతే కెరీర్ లో బ్రేక్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, హోమ్ మేకర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే ఈ పోర్టల్స్ లో జాబ్స్ ని ఒకసారి మనం చెక్ చేద్దాం. లాస్ట్ 24 అవర్స్ లో ఇండీడ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫుల్ టైమ్ జాబ్స్ 25+ ఉన్నాయండి. సో ఒకసారి చూద్దాం. మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ IC2 మైక్రోసాఫ్ట్ లో ఉంది. అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ మైక్రోసాఫ్ట్ లో ఉంది. అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్ లో కూడా ఉంది. అండ్ బాష్ గ్రూప్ ఉంది. సనోఫీ అంట, ఎసెంచర్ అంట. సో ఈ రోజు చూసింది ఏంటంటే ఎసెంచర్, అరకల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఏంటో మనం చూసినట్లయితే ఇది మైక్రోసాఫ్ట్ లో ఉంది. ఆల్రెడీ అప్లై చేసినట్టు కనిపిస్తుంది. దీంట్లో ఉండే కీ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఏమని అడుగుతున్నారంటే, ఎవరైనా సరే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు వాళ్ళ టీంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీలో ఒక కీ బుల్లెట్ పాయింట్ పెట్టడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి అని అంటున్నారు. అండ్ ఇంటర్నల్ టూల్స్ ని వాటిని కూడా ఇంప్రూవ్ చేయాలని అంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి జస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది, అంటే మరీ సీనియర్ లెవెల్ కాదు, అట్లా అని చెప్పి జూనియర్ లెవెల్ కాదు. సో ఆల్మోస్ట్ 3 year+ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనిలో జాయిన్ అవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకి మైక్రోసాఫ్ట్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు. అలానే ఆరకల్ కూడా నేను ఎక్కువ చూడడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఎసెంచర్ కూడా చూస్తున్నాను నేను.